Hello students, 10th class maths chapter 6 exercise 6.3 11th problem. So మనకి ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చారు. దానిలో E is a point on side CB. సో E అనేది మనకి CB సైడ్ ఒక పాయింట్ అంటున్నారు. ప్రొడ్యూస్ an isosceles triangle అంటే ఏంటి అంటే దాంట్లో టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఇక్కడ ఇచ్చారు మనకి ఏబి ఏసి ఈ టూ అనేవి ఈక్వల్ అని ఇచ్చారు. అలాగే ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ, ఏడి అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉంది. దానితో పాటు ఈఎఫ్ పర్పెండిక్యులర్ టు ఏసీ. అలాగే ఇక్కడ 90 degrees యాంగిల్ కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏబిడి అనే ట్రయాంగిల్ అండ్ ఈసిఎఫ్ ఈ ట్రయాంగిల్ కూడా మనం సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. సో మనం గివెన్ రాసుకున్నాం ఏబి ఈక్వల్ టు ఏసీ పర్పెండిక్యులర్గా ఇచ్చారు అనే కండిషన్ రాసుకొని మీరు చూడండి ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ బి యాంగిల్ సి ఈక్వల్ అవుతాయి కదా, అది రాసుకున్నాను నేను. యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ బి. ఎందుకు ఈక్వల్ అవుతాయి అంటే మనకి సైడ్స్ ఏబి ఈక్వల్ టు ఏసి అని వాడు ఇచ్చాడు కాబట్టి అలా ఈక్వల్ అయినప్పుడు ఆపోజిట్ ఉండే యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. సో బీసీ రెండు ఆపోజిట్గానే ఉన్నాయి కాబట్టి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి ఆర్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ బి. అలాగే మనం ప్రూవ్ చేయాల్సిన రెండు ట్రయాంగిల్స్ని తీసుకుంటున్నాం. ఏబిడి అనే ట్రయాంగిల్, దీంట్లో డి దగ్గర 90 degrees ఉంది, అది యాస్టీస్ రాసుకున్నాం. ఒకసారి చూడండి ఈ ఈఎఫ్సి అనే ట్రయాంగిల్లో నేను ఇలా బుక్ని రివర్స్ చేసినప్పుడు ఈ అనేది పైకి వెళ్తుంది, ఎఫ్ అనేది కిందకు వచ్చింది, సి. నేను యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉండేలాగా రాసుకుంటున్నాను ఈ ట్రయాంగిల్ లాగా. ఈ అనేది పైకి వెళ్ళింది, ఎఫ్ రిమైనింగ్ యాంగిల్ సి. మీరు ఈ రెండింటినీ కనుక అబ్జర్వ్ చేసుకుంటే యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అవుతుంది. అంటే రెండింటి దగ్గర 90 ఉన్నాయి, సో ఈక్వల్ అవుతుంది. యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు 90 degrees. అలాగే మనం ఈక్వేషన్ 1 మనకి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి కూడా అయ్యింది. సో రెండు యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి అంటే మనకి బై ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ దీని ప్రకారం ఏమవుతుంది అంటే ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఈసిఎఫ్. హెన్స్ ప్రూవ్డ్. మనం ప్రూవ్ చేయమన్నది అదే. నెక్స్ట్ 12th ప్రాబ్లం. సో మనకి 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు. ఇలా ఈ 2 ట్రయాంగిల్స్లోనూ ఏమంటున్నారు అంటే ఏబిసి ఆర్ రెస్పెక్టివ్లీ ప్రపోర్షనల్ టు సైడ్స్ పీక్యూ అండ్ క్యూఆర్. ఏంటి అంటే ఏబి అనేది పీక్యూకి ప్రపోర్షనల్ ఉంటుంది, అంటే ఏబి బై పీక్యూ అవుతుంది. అలాగే క్యూఆర్ ఈ క్యూఆర్ బై బీసీ అవుతుంది, లేదా బీసీ బై క్యూఆర్ అవుతుంది. ప్రపోర్షనల్ అన్నవన్నీ కూడా బై అవుతాయి అని ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు అంటే ఏబీసీ ఈజ్ ప్రపోర్షనల్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. ఈ ఏబీసీ అనే ఓల్డ్ ట్రయాంగిల్ ఈ పీక్యూఆర్ రెండు సిమిలర్గా ఉంటాయి అని ప్రూవ్ చేయమంటున్నారు. ప్రపోర్షనల్ మీన్స్ బై, ఇచ్చింది రాసుకున్నాం. ఏబీ పీక్యూకి ప్రపోర్షనల్ ఉంది అన్నారు. సో ఏబీ బై పీక్యూ, బీసీ బై క్యూఆర్, ఏడి బై పిఎం. ఇది మనకి గివెన్ ఇచ్చింది. ఇప్పుడు దాంట్లో నుంచి మనం ట్రయాంగిల్ని కనుక ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే ఏబి బై పీక్యూ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇక్కడ చూడండి బీసీ బై క్యూఆర్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తూనే పైన ఒక హాఫ్తో కింద ఒక హాఫ్తో నేను దీన్ని మల్టిప్లై డివైడ్ చేశాను, హాఫ్ హాఫ్ వేసుకున్న బైలో. ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటే నాకు వాల్యూ ఏం మారట్లేదు. ఏడి బై పిఎం యాజ్ ఇట్ ఈజ్ రాసా. హాఫ్ బీసీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ట్రయాంగిల్లో బీసీ అనేది ఫుల్ లైన్, హాఫ్ బీసీ మీన్స్ బీడీ అనే కదా అర్థం, కట్ అయింది కదా డి దగ్గర లైన్. సో హాఫ్ బీసీ మీన్స్ బీడీ, అది యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాం. ఏబి బై పీక్యూ, హాఫ్ బీసీ అంటే బీడీ, అలాగే హాఫ్ క్యూఆర్ అంటే క్యూఎం. హాఫ్లో మనకి ఏది కట్ చేసిందో అది రాసుకుంటున్నాం, ఏడి బై పిఎం. ఇది మనం రాసుకున్నాం. ఇలా రాసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏబి బై పీక్యూ అయింది. అలాగే
బీడీ బై క్యూఎం అయ్యింది, ఏడీ బై పిఎం అయింది. అంటే ఈ ట్రయాంగిల్ మీరు ఇది లీవ్ చేసేయండి, ఈ ట్రయాంగిల్ అండ్ ఈ ట్రయాంగిల్ ఏబిడి పిక్యూఎం, ఈ రెండు ట్రయాంగిల్స్లో అన్ని సైడ్స్ ఈక్వల్ అయ్యాయి. సో సేమ్ రేషియోలో ఉన్నాయి. సో సేమ్ రేషియోలో ఉన్నాయి అంటే మనకి ఏమవుతుంది, ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఎం. దీని నుంచి ఇది అయ్యింది. కానీ మనం ప్రూవ్ చేయాల్సింది అది కాదు, ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. సో ఇప్పుడు అది రాసుకోండి ఒకసారి. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ మీరు రెండింటిని అబ్జర్వ్ చేస్తే యాంగిల్ బి యాంగిల్ క్యూకి ఈక్వల్ అవుతుందిగా. ఎందుకు ఈక్వల్ అవుతుంది అంటే యాంగిల్కి ఇన్క్లూడింగ్ సైడ్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉన్నాయి. చూడండి, ఈ యాంగిల్ తీసుకున్నప్పుడు వీటి యొక్క ఇన్క్లూడింగ్ సైడ్స్ అనేవి ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా యాంగిల్ మనకి ఈక్వల్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఏబి పిక్యూ ఈక్వల్ అంటున్నాం మనం. సో ఈ యాంగిల్ కింద ఉన్న బీడి క్యూఎం ఈక్వల్ అంటున్నాం కాబట్టి ఈ టూ యాంగిల్స్ ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతాయి. కాబట్టి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ. అలాగే మీరు ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఏంటి అంటే ఏబి బై పీక్యూ ఈక్వల్ టు గివెన్ ఈక్వేషన్లో ఇచ్చిందే రాసుకుంటున్నాను నేను, బీసీ బై క్యూఆర్. మనకి ఇచ్చారు గివెన్ ఈక్వేషన్లో ఏబి బై పీక్యూ బీసీ బై క్యూఆర్. అంటే చూడండి, ఏబి పీక్యూ అలాగే బీసీ మొత్తం టోటల్ క్యూఆర్ టూ సైడ్స్ ఈక్వల్ అని మనకి గివెన్ క్వశ్చన్లోనే ఇచ్చారు. సో టూ సైడ్స్ ఈక్వల్ అయ్యాయి, యాంగిల్ ఈక్వల్ అయ్యింది. అంటే బై ఎస్ఏఎస్ అంటే సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ క్రైటీరియన్. ఈ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం సో టూ సైడ్స్ ఈక్వల్ అయ్యాయి, యాంగిల్ ఈక్వల్ అయింది కాబట్టి ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. సో ఈక్వల్ అయింది. దట్స్ ఇట్. ఓకేనండి, థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రాబ్లం అర్థమైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.